ఒక అలా హ్యాపీనెస్ అనేది మొదలైంది. చిరంజీవి గారి చరిత్రలో సినీ ఫీల్డ్ ఆగిపోయింది అన్న బాధలో ఉన్న ఆయన ఈరోజు చాలా హ్యాపీగా అనిల్ వారి వలన చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ట్విట్టర్లోను మిగతా వాటిల్లోనూ స్పందిస్తున్నారు చిరంజీవి గారు. చాలా హ్యాపీగా ఉందన్న. సో అలాగే అల్లు అర్జున్ గారు ఆయన కూడా కామెంట్ చేశారు, అంటే సినిమా బాగుందని చూసి ఆయన కూడా రివ్యూ చెప్పారు. సో మరి ఏమనుకోవచ్చు, మెగాకి ఏ గ్యాప్ ఉందంటారు కదా, సో అదేమన్నా కనపడుతుంది అనుకోవచ్చు అన్న. ఎందుకంటే అల్లు అర్జున్ గారు ఒకప్పుడు చిరంజీవి గారు వెనకమాల ఉంటారు, ఎన్నో సినిమాలకు సాయం చేశారు. ఒక చరిత్ర అనేది మనం చూసాం. మళ్ళీ అట్లాంటి చరిత్రను రాయబోతున్నారు చిరంజీవి గారు. ఇట్లాగే ఇంకా 4-5 సినిమాలు తీయాలి కామెడీతో, మళ్ళీ పాత చిరంజీవి గారిని చూడాలి అని చాలామంది ఆశపడుతున్నారు. దానికి ఉదాహరణ అల్లు అర్జున్ గారి ట్విట్టర్. 2025 అంతా కూడా మెగా ఫ్యామిలీ బ్యాడ్గా నడిచింది. మరి ఇక్కడ నుంచి బాస్ గారు మళ్ళీ స్టార్ట్ చేశారని అనుకోవచ్చు అన్న. రీసెంట్గా ఒక న్యూస్ కూడా అందింది, చిరంజీవి గారు బాలకృష్ణ గారు కలిసి ఏదో సినిమా దిగిపోతున్నారని చెప్పేసి. అది రేపు సంక్రాంతికి వచ్చిందంటే మగా ఫ్యాన్స్ అటు బాలయ్య ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతారన్న. అది ఓవరాల్గా మరి సీనియర్ హీరో లాస్ట్ ఇయర్ వెంకటేష్ గారు 300 కొట్టారు, ఇప్పుడు కూడా ఈయన కూడా ఇంకా 300 దాటిపోయింది ఆల్రెడీ. ఇంకా దాటిద్దాం, నాకు తెలిసి అయితే 500 కోట్లు దాటిద్దని అని అనుకుంటున్నాను. 2026 సంక్రాంతి పండగ గుర్తుండిపోయేది ఎవరు అంటే మెగాస్టార్ అండ్ వెంకటేష్ గారు అన్న. సార్ నమస్తే. సో సంక్రాంతికి వచ్చే సినిమాలు, బట్ అందరిలో బాస్ ఎక్కడో కొట్టలేడు, అనిల్ రావుపూడి గారు దొరికేస్తారు అది అని చెప్పారు. కట్ చేస్తే 300 కోట్లు పండగ అయ్యేసరికి బాక్స్ ఆఫీస్ దగ్గర ఇండస్ట్రీ కొట్టేశారు. మరి ఎలా అనిపిస్తుంది, అది ఏమంటారు? అది మెగాస్టార్ చిరంజీవి గారు అనిల్ రావుపూడి కాంబినేషన్లో వచ్చిన ఎక్స్ట్రాడినరీ ఫీట్ అండి. ఇది ఎలాగంటున్నానంటే, యాక్చువల్గా మనకి సంక్రాంతికి 5 సినిమాలు వచ్చినాయి. 6వ సినిమా ఏదో ఉంది కానీ అది నిలబడలేదు. 5 సినిమాలు ఏంటంటే, ఫస్ట్ ద రాజాసాబ్, సెకండ్ మనశంకర్ వరప్రసాద్ గారు, అనగనగ ఒక రాజు, నారీ నారీ నడుమురారి, భర్త మహాశైలికి విజ్ఞప్తి. ఈ భర్త మహాశైలి విజ్ఞప్తి అనేది లాస్ట్లో ఎందుకు చెప్తున్నానంటే, వాటికి ఉన్న ప్రేక్షకులకు ఇచ్చిన ప్రియారిటీ ప్రకారం అది లాస్ట్ అని చెప్తున్నాను. యాక్చువల్గా ఫస్ట్ రాజాసాబ్ కొంచెం ఫెయిల్యూర్ అయింది. 3 రోజుల గ్యాప్లో మనకి మనశంకర్ వరప్రసాద్ గారి సినిమా, మెగాస్టార్ చిరంజీవి గారు అనిల్ రావుపూడి గారి సినిమా వచ్చింది. అయితే ఏంటంటే, ఇక్కడ ఈ సినిమా విషయానికి వస్తే ఎంతోమంది టార్గెట్గా ఉందండి ఈ సినిమా. అనిల్ రావుపూడి గారు వరుసగా 8 సినిమాలు బ్లాక్ బస్టర్స్ కొట్టారు. 9వ సినిమా ఏమన్నా దొరికేస్తాడా, బాస్ సినిమా ఏమన్నా ఫెయిల్ అవుద్దా, ఎక్కడన్నా దొరికేస్తాడేమో అని సినిమా చూస్తున్నంతసేపు అలాగే చూశారు. కానీ ఏంటంటే, ఎక్కడా కూడా మనం అనుకున్న దొరికేస్తాడేమో అనుకున్నంతలోనే ఆయన మళ్ళీ మనల్ని హైప్లో పెట్టాడు. మళ్ళీ ఎక్కడా దొరకకుండా దాన్ని మనం అనుకున్న దానికంటే ఇంకొంచెం ఎక్కువ స్టాండర్డ్స్లోనే ఆయన స్క్రీన్ ప్లే ఉంది, ఆయన కథనం ఉంది. అయితే ఏంటంటే, ఇక్కడ ఆ సినిమా ఎంతవరకు కామెడీగా లేదా ఎంటర్టైన్మెంట్గా ఫ్యామిలీ ఓరియంటెడ్గా ఎమోషనల్గా వెళ్ళినా కానీ అల్టిమేట్గా బ్యాక్గ్రౌండ్లో ఆయన ఫ్యామిలీ స్టోరీ నడుస్తూనే ఉంటుంది చివరి వరకు కూడా. ఎంత హై రిచ్ ఇవన్నా సరే, ఓవరాల్ సినిమా త్రూ అవుట్ మనకి ఆ ఫ్యామిలీ లైన్, వాళ్ళిద్దరి మధ్య ఉన్న విడాకులు లేదా అంటే వాళ్ళిద్దరి మధ్య ఉన్న డిస్ప్యూట్స్ కానీ రిఫ్ట్స్ కానీ అవి సినిమా అంతా ఆద్యంతం నడుస్తూనే ఉంటుంది. ఆ విధంగా సినిమాని ఒక సస్టైన్ చేయగలిగారు చివరి వరకు. ఓవరాల్గా అది 300 crores దాటింది. దాటడంతో పాటు అంటే కేవలం ఇది 8 రోజుల్లో 8 రోజుల్లో 6 అంటే 6 రోజుల్లోనే ఇది బ్రేక్ ఈవెన్ అయిపోయింది. అన్ని చోట్ల కూడా అన్ని ఏరియాల్లోనూ కేవలం 6 daysలో బ్రేక్ ఈవెన్ అయిన మొట్టమొదటి రీజనల్ సినిమా అంత హై బడ్జెట్లో. అట్ ద సేమ్ టైం 7వ రోజుకి అది 291 కోట్లు వచ్చింది. 8వ రోజుకి 300 కోట్లు దాటిపోయింది. అఫీషియల్గా ఇంకా రిలీజ్ చేయాలి. దరిదాపుగా 315 కోట్ల వరకు రావచ్చని నా అంచనా 8వ రోజుకి. ఇంకా ఏంటంటే, అది లాంగ్ రన్లో బాగున్నాయండి. సోమవారం కూడా ఎక్సలెంట్గా ఉన్నాయండి, రిపోర్ట్ చూసాను నేను. సోమవారం కలెక్షన్ కూడా ఒక అంటే వర్కింగ్ డే రోజు కూడా అంత కలెక్షన్ చూపించడం అనేది చాలా మంచి విషయం. అది ఇంకొకటి ఏంటంటే, ఇది కేవలం రీజనల్ సినిమా. ఒక పాన్ ఇండియన్ సినిమా ద రాజాసాబ్ సినిమా 250 కోట్లు ఎంతో దాటితే, ఇది ఒక రీజనల్ సినిమా 292 కోట్లు దాటి కొట్టింది. యాక్చువల్గా అవునండి, యాక్చువల్గా చిరంజీవి గారి స్థాయికి తగ్గ సినిమా. ఆ స్థాయిలోనే ఆయన అన్ని విధాలుగాను, అంటే అటు కామెడీ చేశారు, పెర్ఫార్మ్ చేశారు, ఎమోషనల్గా యాక్ట్ చేశారు, డ్యాన్స్ చేశారు, పెర్ఫార్మెన్స్ ఉన్నాయి, అన్ని రకాలుగా. అంటే సినిమా చూస్తే ఒక కంప్లీట్ ప్యాకేజ్ కింద మనకు ఉంటుందండి. ఎలాగంటానంటే, ఈ విషయం అది ఒక కోడలకి ఒక అత్తగారు చెప్పే సెంటిమెంట్ కానీ, ఒక ఆడవాళ్ళు ఒక మామూలుగా జనరల్గా మాట్లాడుకున్నప్పుడు ఏ టాపిక్స్ వస్తాయి, ఏ టాపిక్స్లో ఈ విషయాన్ని ఎత్తుతున్నారు, ఒక ఆడవాళ్ళు మగవాళ్ళు తన జీవితాల్ని ఏ విధంగా ఎఫెక్ట్ చేసుకుంటున్నారు, కేసుల నిమిత్తం కానీ, కోర్టుల నిమిత్తం, చట్టాల నిమిత్తం వాళ్ళని అంటే చిన్న చిన్న విషయాలకి ఏ విధంగా వాళ్ళ జీవితాలను ఎఫెక్ట్ చేసుకుంటున్నారు అన్న విషయాన్ని కూడా చాలా బాగా చర్చించారు. ఆ విషయంలో అయితే ఎక్స్ట్రాడినరీ అని చెప్పుకోవాలి. ఓవరాల్గా ఏంటంటే, పండగ విన్నరు మనశంకర్ వరప్రసాద్ గారు. అదే సమయంలో ఇంకా ఆడుతుంది కాబట్టి పండగ ఇంకా అయిపోలేదు అని కొంతమంది ఇంకా అదే భావనలో ఉన్నారు.
ఇది లాంగ్ రన్లో దాదాపు 400 to 500 crores వచ్చే అవకాశం ఉందని నా ఉద్దేశం.